అంత చేసి ఇప్పుడు సెకండ్ వీక్లో నేను అన్నం తినను అంటే అతను కూడా ఒక హ్యూమన్ బీయింగే, అతను కూడా ఏదో విషయంలో హర్ట్ అయి ఉంటాడు. సో అందువల్ల అతను ఇలా బిహేవ్ చేస్తున్నాడు. కానీ తన దగ్గర కొంచెం ఉంది అంటే హీఈస్ ఎ వర్త్ క్యాండిడేట్. ఈ టాస్క్ ఇస్తే హీ విల్ డూ వాట్. అంటే బిగ్ బాస్ కోసం గుండు కొట్టించుకున్న వ్యక్తి చిన్న చిన్న విషయాలకు భయపడో లేదంటే బాధపడో బయటికి వెళ్ళిపోతా అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే గుండు కొట్టియడం పెద్ద మ్యాటర్ కాదు. గుండు కొట్టియడం అంటే బిగ్ బాస్కి వెళ్ళాలన్న కోరిక కోసం గుండు కొట్టించాడు, తప్పులేదు. అతను ఒక డ్రీమ్ బిగ్ బాస్కి వెళ్ళడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత పెద్ద మనిషి అయినా సరే ఒక దగ్గర కొంచెం డౌన్ అవుతాడు. అతనికి ఏదో హట్టింగ్ ఉంది, సో అందుకని అతను డౌన్ అయ్యాడు. అంటే తను అవమానపడమో సంథింగ్, అతను చేయని తప్పుకి తనని నిందించడమో ఏదో జరుగుంటుంది. సో అందుకనే అతను అంటే ఇప్పుడు మాస్క్ మ్యాన్ వర్సెస్ మన ఇమాన్యుయల్ ఇద్దరిలో ఎవరు కరెక్ట్ అంటారు? ఎవరు కరెక్ట్ కాదు బ్రో. ఆ టైంలో ఏంటంటే ఇమాన్యుయల్ అనే వ్యక్తి కమిడియన్, హీ విల్ డూ కామెడీ. లైక్ ఏంటంటే మనోడు కామెడీ పరంగానే అన్నాడు గుడ్ అంకుల్ అని చెప్పి. మనోడు ఆ మాస్క్ మ్యాన్ అనే వ్యక్తి ఆ టైంలో ఎలా ఉన్నాడో తెలియదు సిచ్యువేషన్, దాన్ని బట్టి మనోడు అలా రియాక్ట్ అయ్యాడు. నన్ను గుడ్ అంకుల్ అనకు, నాకు నచ్చట్లేదు అని చెప్పాను, అంతే తప్ప దాన్ని పెద్ద రాద్ధాంతం చేయాల్సిన అవసరమే లేదు. ఓకే, మన ఈ తనుజనా పేరు ఏం పేరు బ్రో? తనుజ గురించి ఏం చెప్తావు బ్రో? ఆమె ఆట ఎలా ఉంది? తనుజ అనే వ్యక్తి ఇప్పుడిప్పుడే కొంచెం అందరు సీరియల్లో చూశారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఎవరైనా సరే 2 వీక్స్లో అంత ఓపెన్ అవ్వరు బ్రో. అంటే వాళ్ళకి తెలుసు ఎప్పుడు ఓపెన్ ఎప్పుడు ఏంటి, ఏ కంటెంట్ ఉంటుందో ఏంటి అనేది. ఒక 2-4 వీక్స్ అవ్వగానే ఒక్కొక్క రియాలిటీ బయటపడింది. అంటే వెళ్ళే కొద్దీ టాస్క్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. దాన్ని బట్టి మన ఒపీనియన్ ఏంటి అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, రీతు చౌదరి గురించి ఏం చెప్తావు బ్రో? గ్లామరస్ డాల్ అంతే. గేమ్ ఎలా ఉంది? గేమ్ ఇప్పటివరకు ఏం చూడాలి, లవ్ ట్రాక్ నడిపిద్ది చూడండి కాస్త. తను 7th వీకో 8th వీకో ఎలిమినేట్ చేస్తారు. అంటే లవ్ ట్రాక్ అనేది ఏదో వాంటెడ్గా నడుపుతుందా లేదంటే జెన్యున్గా క్రియేట్ అయిందా? వాంటెడ్ అది పక్క, ఏదో కంటెంట్ ఇవ్వాలని. ఆ కంటెంట్ కోసమే. అంటే మిగతా ఇద్దరు బలవుతున్నారు కదా అవతల, ఈవెన్ నమ్ముకొని బలవుతున్నారంటే అది ఈవెన్ నమ్ముకోవడం ఎందుకు? అక్కడ ఒకళ్ళు నమ్ముకోవడం కాదు, నీ ఇండివిజువల్ కోసం నువ్వు వెళ్ళావు అక్కడ బిగ్ బాస్కి. ఒకళ్ళు నమ్ముకొని కాదు వెళ్ళింది. అంటే ఈమె మాట్లాడడము, ఈమె కొంచెం స్పెండ్ చేయడం వల్ల వాళ్ళు అటు నుంచి డైవర్ట్ అవుతున్నారు కదా, ఈ పవన్ కానీ మన ఆర్మీ అతను కానీ. అసలు ఏ గోల్ కోసం వెళ్ళారు వాళ్ళు? బిగ్ బాస్ అనే ఒక ఆర్మీ నుంచి ఎందుకు వచ్చావు బ్రో నువ్వు? లవ్ ట్రాక్ నడపడానికి, లేకపోతే నీ ఒక గోల్ అంటే బిగ్ బాస్ నీ ఒక సెలబ్రిటీ అవ్వాలని కోసం వచ్చావు? ఇది అది పెట్టి ఏమో చోటు తిరుగుతున్నాను కొంచెం అంతే. వాళ్ళు కూడా అదే ఒపీనియన్ ఏమో, లవ్ ట్రాక్ ఏదైనా నడిపితే కొంచెం ఒక వీక్స్ పెరుగుతాయి కదా, కొన్ని వీక్స్ ఉంటానేమో జనాల్లో నాలుతానేమో.